రైట్ మొత్తంగా టీడీపీ 4 లోక్సభ 9 అసెంబ్లీ సెగ్మెంట్లకు అభ్యర్థుల్ని ప్రకటించింది. ఒంగోలు పార్లమెంటు స్థానం నుంచి మాగుంట శ్రీనివాసులరెడ్డికి టికెట్ కేటాయించారు. ఇక భీమిలి నుంచి గంటా శ్రీనివాసరావుకి అధిష్టానం టికెట్ కేటాయించగా చీపురుపల్లి నుంచి కళా వెంకటరావుకి టికెట్ కేటాయించారు. ఇక ఇటీవలే వైసీపీ నుంచి వచ్చిన గుమ్మనూరు జయరాంకి సైతం గుంతకల్లు సీటు కేటాయించారు. టీడీపీ 4 లోక్సభ 9 అసెంబ్లీ సెగ్మెంట్లకు అభ్యర్థుల్ని ప్రకటించినట్లుగా తెలుస్తోంది. ఒంగోలు పార్లమెంటు స్థానం నుంచి మాగుంట శ్రీనివాసులరెడ్డికి టికెట్ కేటాయించారు. ఇక భీమిలి నుంచి గంటా శ్రీనివాసరావుకి అధిష్టానం టికెట్ కేటాయించగా చీపురుపల్లి నుంచి కళా వెంకటరావుకి టికెట్ కేటాయించారు. ఇక ఇటీవలే వైసీపీ నుంచి వచ్చిన గుమ్మనూరు జయరాంకి సైతం గుంతకల్లు సీట్ని కేటాయించారు. మొత్తంగా పెండింగ్ లో ఉన్న 9 అసెంబ్లీ 4 పార్లమెంట్ స్థానాలకి అభ్యర్థుల్ని టీడీపీ ప్రకటించింది. దీనికి సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి రవికృష్ణ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. రవికృష్ణ, గాయత్రి, ఏదైతే టీడీపీకి సంబంధించిన థర్డ్ లిస్ట్ అయితే విడుదలైందని చెప్పుకోవాలి. ముఖ్యంగా కూడా 9 అసెంబ్లీ సీట్లు, అదేవిధంగా కూడా 4 పార్లమెంట్ సీట్లు పూర్తి స్థాయిలో కూడా అంటే 144 అసెంబ్లీ సీట్లకు సంబంధించి టీడీపీ పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దానికి సంబంధించి ఆ 144 సీట్లను కూడా పూర్తిగా కూడా డిక్లేర్ చేసిన పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడింది. ఇక ఎటువంటి పెండింగ్లు కూడా లేవు. అదేవిధంగా కూడా 4 పార్లమెంట్ సీట్లు కూడా కేటాయించడం జరిగింది. మొత్తానికి టీడీపీకి సంబంధించి టీడీపీ పార్టీకి సంబంధించి 144 సీట్లు కానీ, అదేవిధంగా కూడా కానీ పూర్తిగా కూడా ఎంపీ సీట్లకు సంబంధించి కానీ పూర్తి స్థాయిలో కూడా సీట్ల కేటాయింపు అయితే జరిగిందని చెప్పుకోవాలి. ఎంతో టెన్షన్ ఈ లిస్టుకు సంబంధించి చివరి 9 ఏదైతే స్థానాలు ఉన్నాయో అసెంబ్లీ స్థానాలకు సంబంధించి కొంచెం టెన్షన్ క్రియేట్ అయిందని చెప్పుకోవాలి. చీపురుపల్లికి సంబంధించి ఎట్టకేలకు కళా వెంకటరావుకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కూడా గంటా శ్రీనివాసరావుకి సంబంధించి మాత్రం చాలా కథనాలు అయితే ఆయన పోటీ చేస్తారని, పలానా చోటే కావాలని ఆయన అడుగుతున్నారని, భీమిలీనే ఇస్తామని అన్నారని, ఇదే విధంగా కూడా ఆయన అన్నటువంటి పరిస్థితి అయితే కనపడింది. కానీ ఆయన చివరికి ఈ భీమిలీ నుంచి పోటీ చేస్తున్నారు, చీపురుపల్లి నుంచి కళా వెంకటరావు పోటీ చేస్తున్నారు, ఆ పాడేరు నుంచి కిల్లు వెంకట రమేష్ నాయుడు, దర్శి నుంచి గొట్టిపాటి లక్ష్మి. ఈ సీటు ఏదైతే దర్శికి సంబంధించిన సీటు ఏదైతే ఉందో దర్శికి సంబంధించిన సీటు కోసం ఆ సీటు కోసం కూడా చాలా మంది పోటీ పడిన పరిస్థితి అయితే కనపడింది. ఎవరికి వస్తుంది ఏంటి అనే దాని మీద మాత్రం ఒక క్లారిటీ లేనటువంటి పరిస్థితుల్లో చాలా మంది కూడా దాని మీద హోప్స్ పెట్టుకున్నారు. చివరికి ఈ సీటు మాత్రం గొట్టిపాటి లక్ష్మికే ఇవ్వడం జరిగింది. రాజంపేటకు సంబంధించి నాగవాసి సుబ్రహ్మణ్యం, ఆలూరుకు సంబంధించి వీరభద్ర గౌడు, అదే విధంగా కూడా గుంతకల్కు సంబంధించి గుమ్మనూరు జయరాం. అంటే ఈయన వైసీపీ పార్టీలో మంత్రిగా పోటీ చేశారు, మంత్రిగా పనిచేసిన తర్వాత ఆయన వైసీపీ నుంచి బయటికి రావడం, టీడీపీలో జాయిన్ అవ్వడం కూడా జరిగింది. బీసీ గళవానికి సంబంధించిన
కార్యక్రమంలో ఆయన చంద్రబాబును కలిసి వైసీపీ పార్టీకి రిజైన్ చేసేసి ఆయన పార్టీలో జాయిన్ అయ్యారు. ఆయనకి ఇచ్చినటువంటి సందర్భంలో గుమ్మనూరి జయరాంకు పార్టీలో జాయిన్ అయిన తర్వాత ఆయనకి ఈ సీటు కేటాయిస్తారని తెలిసిన తర్వాత మాత్రం ఒక పెద్ద ఎత్తున కూడా నిరసన అయితే పార్టీ నుంచి వ్యక్తమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. దీనికి సంబంధించి అప్పుడు దాకా అక్కడ ఎవరైతే నియోజకవర్గ బాధ్యుడిగా ఉన్నారో ఆ వ్యక్తికే ఇవ్వాలని చెప్పి టీడీపీకి సంబంధించిన కేడర్ కూడా ఆందోళన చేసిన పరిస్థితి అయితే ఉంది. కానీ ఎట్టకేలకు మాత్రం ఆ గుమ్మనూరు జయరాంకు గుంతకలు సీటు కేటాయించడం అనేది జరిగింది. అనంతపూర్ అర్బన్కి సంబంధించి దగ్గుబాటి వెంకటప్రసాద్ ఈ సీటుకి సంబంధించి కూడా కొంత తర్జనా భర్జన జరిగిందనే చెప్పుకోవాలి. ఆయనకి ఇచ్చేటువంటి క్రమంలో కూడా కొంత వ్యతిరేకత అనేది వచ్చినటువంటి పరిస్థితి. వీటన్నింటినీ కూడా సమన్వయపరుచుకుంటూ అతనికే తిరిగి కేటాయించారని చెప్పుకోవాలి. కదిరికి సంబంధించి ఇక్కడ కందికుంట వెంకటప్రసాద్కి సీటు కేటాయించడం అనేది జరిగింది. మొత్తానికి మిగిలినటువంటి ఏదైతే 144 సీట్లు మిగిలినటువంటి 9 అసెంబ్లీ స్థానాలు ఏవైతే ఉన్నాయో ఆ అసెంబ్లీ స్థానాలకు సంబంధించి పూర్తిగా కూడా అభ్యర్థుల నియామకం అయితే జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇక క్యాంపెయినింగ్లో ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇటువంటి సందర్భంలో కూడా ఈ స్థానాలకు సంబంధించి మాత్రం ఇంకా అభ్యర్థులు ప్రకటించకపోయినట్లయితే మాత్రం కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వచ్చేటువంటి సందర్భాలు ఉంటాయి. కాబట్టి కంపల్సరీగా కూడా అభ్యర్థులు ప్రకటిస్తారు అనుకున్న విధంగానే ప్రకటించారు. అదేవిధంగా కూడా అదేవిధంగా బీజేపీకి సంబంధించి కూడా మొత్తానికి అభ్యర్థులందరినీ కూడా ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ మిగిలినటువంటి 4 ఎంపీ స్థానాలు కనుక చూసుకున్నట్లయితే విజయనగరం సంబంధించి కలిశెట్టి అప్పలనాయుడికి కేటాయించారు. ఒంగోలు మాగుంట శ్రీనివాసరెడ్డి ఈయన కూడా వైసీపీ నుంచి కూడా ఆయన టీడీపీ పార్టీలోకి జాయిన్ అయ్యారు. ఆయన్ని అక్కడ ఆ క్యాండిడేట్గా ప్రకటించేటువంటి సందర్భం ఏదైతే ఉందో ఆ సందర్భంలో కూడా తీవ్ర వ్యతిరేకత అనేది వచ్చినట్లుగా కూడా కొన్ని వార్తలు అయితే వెలువడిన సందర్భం ఉన్నాయి, పరిస్థితులు అయితే కనపడినాయి. ముఖ్యంగా కూడా ఆయన పార్టీని వీడి వచ్చిన వెంటనే కూడా ఆయనకి ఏ విధంగా ఇస్తారు మాగుంటి శ్రీనివాసరెడ్డికి అని చెప్పి పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా పెద్ద ఎత్తున కూడా నిరసన కూడా వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. ఆయన పార్టీ జాయిన్ అయిన సందర్భంలో కూడా కొంత విముఖత అనేది కూడా వ్యక్తపరిచిన సందర్భం అయినప్పటికీ కూడా చివరికి ఆయనకే ఈ ఒంగోలు పార్లమెంట్ స్థానాన్ని ఇవ్వడం అనేది జరిగింది. అదేవిధంగా కూడా అనంతపురానికి సంబంధించి అంబికా లక్ష్మీనారాయణకి కేటాయించారు. కడపకు సంబంధించి భూపేష్ రెడ్డికి సీట్లు కేటాయింపు అయితే జరిగింది. మొత్తానికి ఈ సీట్లు అయితే టీడీపీ కేటాయించే సీట్లు మనం అబ్జర్వ్ చేసినట్టయితే మాత్రం అన్ని రకాలుగా కూడా అన్ని కులాలను కూడా సమతుల్యం చేసుకుంటూ అన్ని సామాజిక వర్గాలకు సంబంధించి కూడా ప్రతి ఒక్కరికి ప్రాధాన్యం కలిగే విధంగా కూడా ఈ సీట్లు కేటాయింపు అనేది జరిగిందని చెప్పుకోవాలి. మొట్టమొదట ఏదైతే ఫస్ట్ 94 సీట్లు కేటాయింపు అనేది జరిగిందో 94 సీట్లు కేటాయించిన సందర్భంలో కూడా అంత ఇబ్బందికరమైన పరిస్థితులు అయితే క్రియేట్ కాలేదు. కానీ ఆ తర్వాత ఏదైతే 34 సీట్లు కేటాయించారో ఆ సందర్భంలో మాత్రం కొంత వ్యతిరేకత అనేది రావడం జరిగింది. అంటే ముఖ్యంగా కూడా ఫస్ట్ కేటాయించిన సీట్లు ఏవైతే ఉన్నాయో ఫస్ట్ లిస్ట్ ఏదైతే ఉందో ఫస్ట్ లిస్ట్కి సంబంధించినటువంటి దాంట్లో పూర్తి స్థాయిలో కూడా ఇక అక్కడ అతను తప్పించి ఆ అభ్యర్థి తప్పించి ఇంకా ఆ టీడీపీ పార్టీకి లేడు అన్నటువంటి ఈ సీట్లు ఏవైతే ఉన్నాయో వాటి కేటాయింపు అయితే జరిగింది. ఆ తర్వాత ఈ సెకండ్ లిస్ట్ కేటాయించినటువంటి సందర్భంలో కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కోవాల్సి వచ్చింది. ఎందుకంటే ముఖ్యంగా కూడా అక్కడ ఏదైతే అభ్యర్థితో పాటుగా కూడా అదే స్థానానికి సంబంధించి 4 నుంచి 5 అభ్యర్థులు పోటీ పడుతున్నటువంటి పరిస్థితుల్లో మాత్రం పూర్తిగా కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇటువంటి సందర్భంలో వాళ్ళని సమన్వయపరచకుండా కనుక సీట్లు కేటాయింపు చేసినట్టయితే మాత్రం కొంత ఆందోళనకరమైన పరిస్థితులు ఏర్పడతాయి. అదేవిధంగా కూడా పార్టీ ఇమేజ్ డ్యామేజ్ అయిన పరిస్థితి ఉంటుంది అనే ఉద్దేశంతో కూడా అధిష్టానం వాళ్ళందరినీ కూడా పిలిపించి మాట్లాడి ఎటకేలకు సెకండ్ లిస్ట్కి సంబంధించి కూడా కొంత ఈ ఇబ్బందికరమైన పరిస్థితులు లేకుండా కూడా సాల్వ్ చేసిన పరిస్థితి అయితే ఉంది. కాకపోతే కొంత ఇప్పటికి కూడా కొంత ఇబ్బందిగా కొన్ని సీట్లలో మాత్రం కొంత వ్యతిరేకత అనేది వస్తుందనే పరిస్థితి అయితే కనపడుతుంది. అయినప్పటికీ కూడా పార్టీ మాత్రం ఎక్కడికక్కడ ఈ గెలిచేటువంటి అభ్యర్థులకి తాము సీటు కేటాయించామని, అదేవిధంగా కూడా అక్కడ ఉన్నటువంటి సామాజిక పరిస్థితుల ఆధారంగా కూడా సీట్లు కేటాయించాం. ప్రతి సామాజిక వర్గానికి కూడా సీట్ల కేటాయింపులో ఇవ్వాల్సినటువంటి దామాషా ప్రకారం వాళ్ళు కేటాయించామని చెబుతుంది. అదేవిధంగా కూడా పార్టీ విజయం సాధించడమే లక్ష్యంగా కూడా వాళ్ళు ముఖ్యంగా కూడా చెప్తూ ఉన్నారు. పార్టీ కనుక అధికారంలోకి వచ్చినట్లయితే మాత్రం ఇక నెక్స్ట్ వచ్చేటువంటి ఏదైతే పదవులు ఏవైతే ఉంటాయో వాటిని తగిన విధంగా కూడా ఎవరైతే ఇప్పుడు పార్టీకి సంబంధించి పార్టీలో పనిచేస్తూ పార్టీకి సంబంధించి ఈ పార్టీని గెలిపిస్తారో వాళ్ళకి తగిన విధంగా కూడా ఇస్తామని చెప్పి హామీలు కూడా ఇచ్చినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అదేవిధంగా కూడా
పార్టీ లైన్ దాటద్దు, పార్టీ లైన్ దాటకుండా కూడా ఈ అభ్యర్థి ఎవరైనప్పటికీ కూడా పార్టీని గెలిపించండి, పార్టీని అధికారంలో తీసుకురండి, అధికారంలో తీసుకొచ్చిన తర్వాత మాత్రం అందరికీ సముచితమైన స్థానం కల్పిస్తాం, అవకాశం ఉన్నప్పటికీ కూడా పదవులు ఇస్తామనేటువంటి ఈ పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి కొంతమంది ఎవరైతే సీనియర్ నేతలు ఉన్నారో సీనియర్ నేతలకు కొంతమందికి సీట్లు రాని పరిస్థితి ఉన్నప్పటికీ కూడా వాళ్ళు కూడా పార్టీలో మమేకమై పనిచేసే విధంగా కూడా చంద్రబాబు నాయుడు వాళ్ళందరినీ కూడా పిలిపించి మాట్లాడినటువంటి పరిస్థితి అయితే కనపడింది. అదేవిధంగా కూడా పార్టీని కూడా బలోపేతం చేస్తూనే అదేవిధంగా కూడా భవిష్యత్తులో వచ్చేది మన పార్టీనే, 2024లో పార్టీ అధికారంలో రాబోతుంది కాబట్టి ఈ చిన్నటువంటి ఈ విధంగా కూడా కొన్ని త్యాగాలకి నాయకులు సిద్ధంగా ఉండాలని ఆయన మొట్టమొదటి చెబుతూ ఉన్నారు. ఇప్పుడైతే మాత్రం ఎక్కడైతే డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుందో అక్కడ మాత్రం ఆయన ఎక్కడెక్కడ షార్ట్అవుట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. దాన్ని మనం ఉదాహరణగా తీసుకున్నట్లయితే మాత్రం తెనాలికి సంబంధించి ఆలపాటి రాజా టీడీపీకి సంబంధించి కీలకమైనటువంటి నాయకుడు, ఆయన మినిస్టర్గా కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. ఆయనకు సంబంధించి అదే స్థానంలో ఈ జనసేనకు సంబంధించి నాదెండ్ల మనోహర్కి సీటు కేటాయించడం అనేది జరిగింది. ఈ సందర్భంలో కొంత వ్యతిరేకత అనేది వచ్చినప్పటికీ కూడా దాన్ని సద్దుమణిగించే ప్రయత్నం అయితే చేశారు. ఆయన్ని రాజానే పిలిపించి ఇక్కడ చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా కూడా పిలిపించడం, ఆయనతో మాట్లాడటం కూడా జరిగింది. ఈ విధంగా కూడా కేడర్ డిస్టర్బెన్స్ అవుతున్నటువంటి పరిస్థితుల్లో నాయకులనే పిలిపించి మాట్లాడటం అనేది జరిగింది. అదేవిధంగా కూడా దేవినేని ఉమాకు సంబంధించి సీటు కేటాయించినప్పటికీ కూడా అతన్ని ఇప్పుడు ఏదైతే విజయవాడకి సంబంధించి ఆయన్ని ఒక నియోజకవర్గానికి అదేవిధంగా కూడా విజయవాడ పార్లమెంట్కి కూడా ఆయన బాధ్యుడిగా చేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా కూడా ఆయనకి పూర్తి స్థాయిలో కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం ఈ తగిన రీతిన కూడా పదవి ఇస్తామని ఆయన చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే మొత్తంగా కూడా కొత్త పాత అందరినీ కలుపుకొని పార్టీని గెలిపించడమే లక్ష్యంగా కూడా చంద్రబాబు నాయుడు ముందుకి వెళుతున్నట్టుగా కూడా తెలుస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతుంది. ఎక్కడికక్కడ కూడా ఈ యువగళం పాదయాత్రలు లోకేష్ చేసిన తర్వాత కూడా జనగణంకి సంబంధించి ఆయన మీటింగులు చంద్రబాబు నాయుడు నిర్వహిస్తూ ఉన్నారు. విజయమే లక్ష్యంగా కూడా పార్టీ అధికారంలో రావటమే లక్ష్యంగా కూడా ఆయన ముందుండి పార్టీని నడిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ప్రతి నియోజకవర్గానిలో కూడా ఆయన కంపల్సరీగా కూడా తన మీటింగ్ ఉండే విధంగా కూడా ప్లానింగ్ చేసుకోవడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి లోకల్ నాయకులు ఎవరైతే ఉన్నారో డిస్టర్బెన్స్ క్రియేట్ అయ్యే పరిస్థితులు ఉన్నాయని తెలుసుకున్నారో వాళ్ళని వెంటనే పిలిపించి మాట్లాడుతాం. అదేవిధంగా కూడా ఏదైతే ఈ జనగణం సంబంధించి మీటింగ్స్ ఏదైతే జరుగుతున్నాయో అక్కడ మాత్రం పెద్ద ఎత్తున కూడా కేడర్తో పాటుగా కూడా అన్ని పార్టీలు అంటే జనసేన మిత్రపక్షమైనటువంటి జనసేన మళ్ళీ బీజేపీ కూడా ఈ సభకు సంబంధించి సభలో కూడా వాళ్ళు రావటం, అదేవిధంగా కూడా కేడర్ ఉత్సాహంగా ఉంటున్నటువంటి పరిస్థితుల్లో అదేవిధంగా కూడా ఏదైతే సభకు వచ్చేటువంటి సందర్భంలో కూడా పెద్దగా వాళ్ళని ఏదైతే సభకు వచ్చేటువంటి వాళ్ళని పెద్దగా వెహికల్స్ అరేంజ్ చేయకపోయినప్పటికీ కూడా ఎవరికి వాళ్ళు కూడా ఇండివిజువల్గా వస్తూ పెద్ద ఎత్తున ఆ సభకు జనం పోటెత్తడంతో కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే రెట్టించిన ఉత్సాహంతో చంద్రబాబు నాయుడు అయితే మాత్రం ఈ సభలను అయితే ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా కూడా ఇప్పుడు సంబంధించి పూర్తిగా కూడా 144 నియోజకవర్గాలు అంటే 175 నియోజకవర్గాలు ఉన్నప్పటికీ కూడా స్థానాలు ఉన్నప్పటికీ కూడా మిత్రపక్షానికి సంబంధించి మిత్రపక్షాలకు కొన్ని కేటాయింపులు అయితే జరిగినాయి. ఈ కేటాయించినటువంటి పరిస్థితుల్లో మిగిలినటువంటి 144 స్థానాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో అభ్యర్థులను అయితే పూర్తి స్థాయిలో ప్రకటించారు. అదేవిధంగా కూడా జనసేనకి బీజేపీకి కూడా కొన్ని సీట్లు కేటాయించినటువంటి పరిస్థితి. ఈ పరిస్థితుల్లో వాళ్ళని కూడా గెలిపించి విజయాన్ని చేకూర్చే బాధ్యత కూడా టీడీపీ తీసుకున్నట్లుగా కూడా కనిపిస్తుంది. అక్కడికి సంబంధించి కూడా అక్కడ ఉన్నటువంటి కేడర్ను కూడా పిలిపించి ఎప్పటికప్పుడు కూడా మాట్లాడుతున్న పరిస్థితి. అదేవిధంగా కూడా కేవలం టీడీపీయే కాదు జనసేనకు సంబంధించిన నియోజకవర్గాల్లో సైతం గెలుపుని తీసుకెళ్లాల్సిన బాధ్యత కూడా టీడీపీకి సంబంధించిన నాయకుల మీద ఉంది. మరింతగా కూడా కృషి చేయాలని చెప్పిన పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి ఈ రోజుతో టీడీపీకి సంబంధించి టీడీపీ ఏదైతే లిస్ట్ ఏదైతే ఉందో ఆ లిస్టుకు సంబంధించి మిగిలినటువంటి 9 అదేవిధంగా కూడా అసెంబ్లీ స్థానాలు అదేవిధంగా కూడా 4 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి లిస్టును అయితే విడుదల చేయడం జరిగింది. టోటల్గా కూడా టీడీపీ పూర్తి స్థాయిలో కూడా తమ అభ్యర్థులను అయితే ప్రకటించడం జరిగిందని చెప్పుకోవచ్చు. గాయత్రి. రైట్ రవికృష్ణ, ఇప్పటి వరకు జాబితా రైట్. థ్యాంక్ యూ రవికృష్ణ.